జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు మనం చూస్తున్న ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, ఆ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలని ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో అమ్మవారు అనుగ్రహించేసి బోల్డ్ అని డబ్బులు వచ్చేయాలనే విషయాన్ని పక్కన పెడితే, ఆ అమ్మవారిని పూజించడం, ఆ రోజున పూజించడం అనేది ఒక ఎమోషన్ ఆడవాళ్ళకి ఖచ్చితంగా. సో ఆ రోజున మరి 5 శుక్రవారాలతో వచ్చినటువంటి ఈ మాసంలో మరి 8వ తారీఖున పౌర్ణమి ఘడియలు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి కూడా మొదలు కాబోతోంది కాబట్టి ఇంకాస్త వైశిష్ట్యం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి 8వ తారీఖు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి, మరి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పాటించాల్సినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా, చెప్తారా? తప్పకుండా నాన్న. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనగానే మీరు అన్నట్టు ఎమోషన్ అని చెప్పేసి ఆ రోజు కనీసం భర్తకి కాళ్ళు నమస్కారం చేస్తాను, భర్తలు కూడా ఎదురు చూస్తుంటారు. ఇవాళ మా ఆవిడ నాకు ఖచ్చితంగా నాకు కాళ్ళు నమస్కారం చేస్తుంది అని చెప్పేసి సంవత్సరంలో ఒక్కరోజు ఖచ్చితంగా చాలా మంది ఏ రోజు చెప్పినా ఆ రోజు చేస్తారు. చేయాలా? చేయాలి ఖచ్చితంగా. చేయకపోతే ఆ వ్రతం ఫలితం రాదు కదా. రోజు చేసే వాళ్ళ లిస్ట్ లో కాదు ఇది. అప్పుడప్పుడు చేసే వాళ్ళ లిస్ట్ మాత్రం వస్తుంది. రోజు చేస్తారు, మీరు చేస్తారు, నేను చేస్తాను రోజు. చేయనండి, నిజం చెప్తే చెప్పిన పాట చెప్పారు, చేసిన పాపం చెప్పే పోతుంది. నేను చేయలేదు, నేను రోజు చేస్తారు. అద్భుతం. రోజు చేస్తే మనకి ఆ భగవంతుడు ఎక్కడ ఉండడంట. వివాహం అవగానే భర్తలోనే అన్ని నువ్వు. అందుకే భర్తగా నమస్కారం చేస్తే భగవంతుడు అందరి దేవుడికి నమస్కారం చేస్తే ఫలితం వస్తుంది. ఏదో తగ్గించేయటం అది ఇది కాదు. ఇక్కడ చిన్న పిల్లలు కూడా భర్తకి వయసుతో చూసుకుంటే పెద్దవాళ్ళకి నమస్కరించడం మన ఆచారం. ఎలాగో భర్తకి ఖచ్చితంగా నమస్కరించాలి. ఇప్పుడు ఈ నమస్కరించే విషయంలో ఇంకా వెళ్దాం, మన పూజ విషయం గురించి వెళ్దాం. అంతకన్నా ముందు నమస్కరించే విషయంలో రకరకాల కోణాలు వచ్చేస్తాయండి. నా భర్త ఇలాంటి వాడు, అలాంటి వాడు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, నేనేమిటి నమస్కారం చేయటం అనే పర్సెప్షన్స్ వచ్చేస్తాయి. దీన్ని ఎలా మీరు అభివర్ణిస్తారు? ఎలా మార్చుకోవాలి మన ఆలోచన విధానం? అంటే మన స్త్రీని మనం మొదటి నుంచి మనం అనుకుంటే ఏంటంటే, మన పెద్దవాళ్ళు ఒక స్త్రీ అంటే భూదేవితో సమానం అని చెప్తారు. అంటే భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో స్త్రీకి అంత ఓర్పు ఉంటుంది అని చెప్తాం. సో ఎలాంటి వాళ్ళైనా ఏమిటి, ఆవిడ భర్త అంటే ఒకసారి మాంగళ్యం మెడలో పడిన తర్వాత అతను పరమాత్ములాగా పరమేశ్వరుడా కనిపించాలి తప్ప వేరే ఉద్దేశంతో చూడకూడదు. సో మైనస్లు మనం ఈ విషయంలో మాత్రం చూడకూడదు. ఏ విషయంలోనే చూడకూడదు. దండం పెట్టే విషయంలో మాత్రం చూడొద్దు. చూడొద్దు. అంటే మైనస్ ఎప్పుడైతే మనం మైనస్ చూసామో మనమే తక్కువ చేసిన అర్థం. ఇప్పుడు మా ఆయన వినరండి అని చెప్తారు చాలా మంది. వినరు అనేది అర్థం కాదు, వినిపించేటట్టు చేయొచ్చు. ఇప్పుడు వినరు అంటే ఏ విషయాలు, అన్ని విషయాలు వినట్లేదా? కొన్ని విషయాలు వింటున్నారుగా, కొన్ని విషయాలు వినట్లేదు. ఇప్పుడు కొన్ని విషయాలు వింటున్నారు, కొన్ని విషయాలు వినట్లేదు అంటే ఆయనకి అది అర్థం కాలేదు, లేదా మనం అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. అందుకని కాళ్ళు నమస్కారం చేసే విధానంలో ఎలాగైనా మనం అంటే ఇప్పుడంటే ఈ కాలం అందరూ బిజీ అయిపోయి చదువులు బాగా హై చదువులు చదవాలని పిల్లల్ని చిన్న కాన్వెంట్ లో పడేసి కాన్వెంట్ లో వాళ్ళు ఏం చెప్తారో అదే నేర్చుకుంటున్నారు. చదువుకి బతకడానికి అర్థం లేకుండా పోయింది ఈ రోజుల్లో. పూర్వం ఏంటంటే ఆడపిల్ల పెద్ద మనిషి అవగానే కాస్త ఏవేవి ఇచ్చేవాళ్ళంటే పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఇది ప్రతివ్రత కథల పుస్తకాలను ఇచ్చేవాళ్ళు. ఒక పతివ్రత ధర్మం ఎలా ఉంటాయి అని అంటే మనకి చాలా మంది పతివ్రతలు ఉన్నారు. అందులో అనసూయ మాత ఉంది, సతీ సావిత్రి గారు ఉన్నారు. అయితే అన్నిటికంటే సుశీల అని ఒక పతివ్రత కూడా ఉంది. ఆవిడ భర్త అయితే మరి కుష్టి వ్యాధి, ఆయనకి అన్ని ఉన్నా పరస్త్రీని చూసి వ్యామోహించి నాకు ఆ అమ్మాయి తీసుకెళ్తావాలి. ఆ స్త్రీ మామూలుగా ఒక రకంగా రాజుగారి కొలువులో డాన్స్ చేసే నర్తకి అనమాట. ఆమెని కావాలి, నాకు నా కోరిక తీరుస్తా తిరువని పడ్డాన్ని బాగా బాధపెట్టి తిడితే హింసించినా సరే ఆమె ఆయన గంపలో పెట్టుకుని పగలపడి వెళ్తే చూసే వాళ్ళందరూ ఆ వీధిలోకి వెళ్తే తప్పుగా అర్థం చేసుకుంటాడు, మిమ్మల్ని వద్దండి చీకటి పడ్డాక తీసుకెళ్తా అని చెప్పేసి ఆవిడ గంపలో కూర్చోపెట్టి నెత్తి మీద పెట్టుకుని ఆయన్ని తీసుకెళ్తుంటే ఒక మహర్షి తపస్సు చేస్తుంటే ఈ గంప వెళ్ళి ఆయన తగులుతుంది. ఆయన తపస్సు భంగం అయింది, ఆయన శాపిస్తాడు. సూర్యదేవ్ అవగానే నీ భర్త చనిపోతాడు అనేసి వెంటనే ఆవిడ ఏం చేస్తుంది, ఈ సూర్యదేవం అవ్వకూడదు సూర్యుని శపిస్తుంది, సూర్యుని ఆజ్ఞాపిస్తుంది. ఇంకోసారి సూర్య భగవాన్ తండ్రి నువ్వు మాత్రం పొద్దున్నే ఉదయించుకో, నా భర్త ప్రాణానికి హాని ఉంది అని చెప్పేసి సూర్యోదయం అవ్వకుండానే ఆపేస్తుంది. ఎన్నో రోజులు చీకటిలో ఉండిపోతున్నాడు. సూర్య భగవాన్ రాడు. ఆవిడ పతివ్రత కదా, ఆవిడ ఇచ్చిన ఏమైనా దాటలేడు ఆయన. ఏమిటి 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 అని దేవతలు అందరూ ముల్లోకాలు అల్లకల్లలో అయిపోతే అనసూయ మాత దగ్గరికి వచ్చి
ఏంటి విషయం ఏమైందంటే అప్పుడు ఆవిడ కళ్ళు మూసుకొని ఆలోచిస్తే చెప్తుంది ఆవిడ చెప్పింది అనసూయ మొదటగా చెప్పవలసి వచ్చింది ఏం జరిగింది అని కథ. అంటే స్త్రీ పవిత్రంగా ఉంటే నేచర్ కూడా తల దించుతుంది అనటంలో ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేదు. లేదు 100%. Oh, beautiful. వాడు తాగుబోతే తిరిగిపోతే నీకెందుకు, నువ్వు దేవుళ్ళ చూస్తున్నావా, నీ ధర్మం నీకు కాపాడుతుంది ఖచ్చితంగా. అద్భుతం. ఇవాళ రోజున వాళ్ళకి ఇవి చెప్తే ఇవన్నీ పురాణాలు కథలు అంటారు. పురాణాలు కథలు కాదు, మన జీవితాలు అవి. రైట్. మన జీవితం దానిలోంచి నేర్చుకోవాల్సిన విషయం పరమార్థం అందులో ఉంది. ఈ పరమార్థాన్ని అంటే కుష్టి వ్యాధిని భర్తని గంపలో పెట్టుకున్నట్టుగా ఇవాళ ఈ కాలంలో ఎవరు మోయట్లేదు అసలు. కాస్త జీతం తక్కువ ఉంటేనే విడాకులు ఇచ్చి పడేస్తున్నారు వాళ్ళని వద్దని చెప్పేసి. అలాంటి రోజులు అయిపోయి ఈ రోజుల్లో. దానికి మనం చెప్పట్లేదు, కనీసం ఓర్పు సహనంలో. కరెక్ట్. ఈ ఈ కనీస వరలక్ష్మి వ్రతం రోజైనా, వ్రతము అంటే ఏంటి, దంపతులు చేసుకునే పూజ. సో నోములు వేరు, కానీ ఇది మామూలుగా ఒక్కళ్ళ ఇంట్లో స్త్రీలే చేసేస్తూ ఉంటారు కదండి, ఇద్దరు కూర్చొని చేసుకోవాలా? అంటే ఇప్పుడు మనకి 3 భాగాలు ఏంటంటే పూజలు వేరు, వ్రతాలు వేరు, నోములు వేరు. నోములు అంటే సౌభాగ్యం కోసం చేసే స్త్రీలందరూ నోములు, అవి స్త్రీలే చేసుకుంటారు చక్కగా. అయిపోయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకుంటుంటారు. వ్రతాలు అంటే సత్యనారాయణ వ్రతము, కేదారేశ్వర వ్రతము, తర్వాత వరలక్ష్మి వ్రతము. వ్రతము అంటే దంపతి సమేతంగా కూర్చొని సో దంపతి ఇద్దరు కూర్చొని ఆనందంగా ఆ రోజు నవ్వుతూ చక్కగా అమ్మవారికి పూజ చేస్తే మహావిష్ణువు అమ్మవారు ఎంత సంతోషంగా కనిపిస్తూ ఉంటారో. అంటే ఆయన శేషపాన్పు మీద అలాగా శయనిస్తూ ఉంటే ఆవిడ పాదాలు నొక్కుతూ ఆయన చిరునవ్వుతో చూస్తూ ఉంటుందో అలాంటి సంతోషమైన జీవితాన్ని ఏర్పడుతుంది వీళ్ళకి. అంత సంతోషం హ్యాపీగా ఉంటుంది అర్థం. అందుకని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంత విధి విధానాన్ని ఇంత చక్కగా జాగ్రత్తగా చేస్తారు. అయితే వ్రతం ఎలా చేసుకోవాలి, ఏమేమి చెయ్యాలి, ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, ఎలా అలంకరణ చేయాలి, అన్నీ తెలిసినటువంటి విషయాలేనండి. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఇంక్లూడ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి అనేది ఏదైనా ఉందా చెప్తారా? ఖచ్చితంగా భార్య భర్త ఇద్దరు కూర్చొని అమ్మవారి దగ్గర అర్చన చేయాలి. అమ్మ ఆడపిల్ల కుంకుమార్చన, మగవాళ్ళు పూలర్చన, పూలతో అర్చన. ఇప్పుడు లక్ష్మీదేవి స్తోత్రం చదువుతూ ఇప్పుడు బ్రాహ్మణ్ ఖచ్చితంగా పిలవాలి నాన్న. వ్రతం అంటే ఏంటి, బ్రాహ్మణుడితో చేయించాల్సింది. మాకు వచ్చి మేము చేసేసుకుంటాం అంటే అది కాదు, అది వ్రతం కింద రాదు. వ్రతం అంటే బ్రాహ్మణ్ పిలిచి చేయించుకోవాలి. లేదా మనకి వచ్చిందంటే మనం చేసుకున్న పూజ అది విధానం వేరు. ఎందుకంటే మాకు అంత స్తోమత లేదు తల్లి, నాకు ఇంతవరకు ప్రాప్తం ఉంది చేసుకుంటాం. లేదా సంకల్ప సమేతంగా చేసుకునే విధానం మాకు వచ్చు, చేసుకోండి శుభ్రంగా, ఉచ్చారణ దోషం లేకుండా చక్కగా. ఒక్కొక్క దోషం అనేది ఉండకూడదు. ఉండకుండా చేయాలి అంటే మన వల్ల అవుతుందా అనుకుంటే చేసుకోవచ్చు, అవుతుంది అనుకుంటే. లేదంటే చక్కగా బ్రాహ్మణ్ పిలిచి చేయాలి. ఇప్పుడు ఎంతమంది ముత్తైదుని పిలిచాము, ఎంత ఆర్భాటంగా తాంబూలు ఇచ్చాము అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ బ్రాహ్మణ్ పిలిచి ఆయనకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఇక్కడ వ్రతం ఆచరించాం, నియమంగా చేసాం అమ్మవారికి, అదే ఇంపార్టెంట్. ఖచ్చితంగా అది చేసుకోవాలి, ఖచ్చితంగా చేయాలి. సాయంకాలం ఇప్పుడు పొద్దున్న భర్త కుదరలేదు, సాయంకాలమే కూర్చొని ఇద్దరు భార్య ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవాలి. సాయంకాలం కూడా చేసుకోవచ్చు. ఇంకా పౌర్ణమి ఘడియలు కూడా ఉంటాయి, వ్రతం చేసుకోవచ్చు. పొద్దున్న ఉపవాసం ఉండాలి. అదే అడగబోతున్నా, ఉపవాసం ఉండాలి. పొద్దున్న కాస్త ఇప్పుడు 6 గంటలకల్లా దీపారాధన చేసి అమ్మవారికి కాస్త నైవేద్యం, పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఒక పరమాణం నైవేద్యం పెట్టేసి సాయంకాలం మొత్తం వ్రతం పంచగాన్ని పిలిపించి వ్రతం మొత్తం ఆచరించి చేసుకొని మొత్తం తాంబూలం ఇచ్చుకోవచ్చు శుభ్రంగా. అయితే కొన్ని ఇళ్లలో మాకు ఇది సాంప్రదాయం లేదు అని చెప్తూ ఉంటారు. రకరకాల కోణాలు ఉంటాయి దానికి. అంటే చేస్తున్నప్పుడు ఏదో బ్యాడ్ జరిగింది, అప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు వదిలేశారని కొంతమంది. పరంపరగా చూసుకుంటుంటే లేదండి మాకు వరలక్ష్మి వ్రతం చేసుకునే అనమైతే లేదు అనుకున్న వాళ్ళు మరి చేయొచ్చా, మొదలు పెట్టచ్చా? వరలక్ష్మి వ్రతం అనేది ఏంటంటే సత్యనారాయణ వ్రతం ఎవరికైనా లేదు ఉంటుందా? ఉండదు కదా, ఇది అంతే వ్రతం. ఇది అంటే మన సత్యనారాయణ వ్రతం ఎలాగో వరలక్ష్మి వ్రతం అంతే చేసుకోవచ్చు. శ్రవణ మాసంలో ఎందుకు చేసుకుంటున్నాం ఈ వ్రతం? మనం సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం. సౌభాగ్యము ఎవరికైనా కావాల్సిన సౌభాగ్యం. సౌభాగ్యంలోనే ఐశ్వర్యం కూడా ఉంది. ఐశ్వర్యం కోసం చేయట్లేదు, సౌభాగ్యం కోసం చేస్తాం. సౌభాగ్యంలోనే ఐశ్వర్యం ఉంది. సో సౌభాగ్య వ్రతము భార్య భర్తలతో చేసుకోవచ్చు. వ్రతము ఉందా లేదని కాదు, వ్రతం ఉంటే నోము ఉంటే వాళ్ళకి 9 మంది ముత్తైదులు ఖచ్చితంగా తాంబూలాలు ఇవ్వాలి, 9 రకాల నైవేద్యాలు పెట్టాలి, తోరం పూజ చేసుకోవాలి. ఒక ముత్తైదుకి లక్ష్మీ అమ్మవారిగా ఆహ్వానం చేసి ఆవిడకి భోజనం పెట్టి పట్టు చీర, జాకెట్ బట్ట అన్ని పెట్టి ఇవ్వాలి. మిగతా ముత్తైదు జాకెట్ బట్ట తాంబూలాలు ఇవ్వాలి. ఇవి నియమాలు. ఇవన్నీ ఉన్నాయి అంటే చేసుకోండి, లేవంటే మీరు వ్రతం చేసుకోవచ్చు. సౌభాగ్యం కావాలి కదా, చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి పూజ. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో చక్కగా చేసుకుని అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని పొంది చాలా అంటే ఇవాళ రేపు మనం చూస్తున్న రకరకాల ఇబ్బందులతో, అంటే
ఈ ఈ సమస్య అయిపోయిందంటే ఆ సమస్య అయిపోయిందంటే ఇది, ఇట్లా సమస్యల సుడిగుండంలోనే ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితాలు. అవును. వీటి నుంచి మార్పు ఖచ్చితంగా రావాలి అమ్మ అనుగ్రహం చేత అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించారు. మరొక్కసారి మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.